హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి ఎగ్ వెజ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ వెజ్ అని కూడా ఎందుకంటున్నా అంటే ఇంట్లో కూరగాయలు బాగా ఎక్కువ వేసుకున్నాం, హోమ్ మేడ్. వీడియో ఉంటే తప్పకుండా చూడండి, ఎంకేటీ వ్లాగ్స్ లో ఉంటది. మా ఆయనని వండిండి అనమాట. అంటే మసాలాలు ఏమి ఎక్కువ లేకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్. మసాలాలు ఎక్కువ కాదు, మసాలాలు మొత్తమే లేకుండా కారం ఉప్పు అంతే. ఇంకా ఇవి ఏంది, ఇది క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ, ఎగ్ లాస్ట్ కి ఉడికించిన ఎగ్స్, వెల్లుల్లితోని. ఇది కొంచెమే నూనె కూడా కొంచెమే, ఉప్పు కారం కూడా కొంచెమే, అసలు మసాలా అయితే మొత్తమే లేకుండా ఇట్లా ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. బాయిల్ ఎగ్స్ ప్రోటీన్ కోసము, పచ్చి ఉల్లిగడ్డలు పెట్టుకున్నాం. ఇంకా ఏదైనా బిర్యానీ ఏదైనా ఉంటే గ్రేవీ ఒకటి, ఇంకా పెరుగు ఒకటి అలవాటు చేసారు కదా, అట్లా టమాటా గ్రేవీ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇట్లా గడ్డ పెరుగు, ఈ పెరుగులో అయితే మొత్తం ఇట్లా నెయ్యి తేలుతుంది. ఇంకా ఆరోగ్యానికి మంచిదైన డ్రాగన్ ఫ్రూట్ అరిటాకులో ఇట్లా సర్వ్ చేసుకున్నాము. ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. నేనైతే 500 పెడతా ఉన్నా. బాగా పెట్టు, నువ్వు కూడా పెడితే 1000-2000 పెట్టాలి. తాపక 500 పెట్టుడు, 500 పెట్టుడు, అట్లయితే తొందరగా తెలిసిపోతుంది. ఎక్కువ బాధ ఉండదు కదా, అందుకని. ఎక్కువ బాధపడద్దని, అంటే ఓడిపోతున్నాను తెలిసి బాధపడద్దని, అంతే కదా. నేను ఇస్తావా? ఓకే, ప్రారంభిస్తాము. 1 2 3 స్టార్ట్. మా ఆయన టప్పి మన ఫస్ట్ ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటాడు. బాస్మతి రైస్తో చేసుకున్నాం ఈ ఫ్రైడ్ రైస్. టేస్ట్ బాగుంది. డ్రాగన్ ఫ్రూట్ కూడా దీనిలేనా? ఇష్టం. అది వేరే టాస్క్ పెడదాం. మేము ఎట్లా డిసైడ్ చేస్తావు విన్నర్ని? 2 వెళ్తే విన్నరు, లేకుండా ఒకటి నువ్వు గెలిచి ఒకటి నేను గెలుస్తా. డ్రా. ఆనియన్ మొత్తం తింటలేవు. ఆనియన్ అయిపోవాలని మనం అనుకోలేదు. ఫస్ట్ చెప్పాలి రూల్ ఉంటే. అది ఎందుకు పెట్టినట్టు మరి? మధ్య ఇష్టం అంటే నంచుకోవచ్చు, లేకపోతే లేదు. అట్లేం లేదు, ముందే చెప్పాలి. నీళ్ళమైతే అయిపోవాలి. నీళ్ళు వేయకుండా ఒట్టిన మింగి పెడదామని. అయిపోయింది. ఈ టమాటా చేసుడు కూడా కొంచెం మంచిగా అనిపించింది. ఎగ్గులు నంచుకోవడానికి మంచిగా పనిచేసింది. స్పైసీగా ఉంది కొంచెం టమాటా వల్ల కదా. అందులో కారం వేసినామా? ఎస్, ఈజీగా గెలిచిన. నువ్వు అనుకుంటానమా? పెరుగు తాగాల్సిన అవసరం లేదు. ఉల్లిగడ్డలు ఉడవాలని నువ్వే అన్నావు, నేను కూడా ఉన్నాయి. ఉల్లిగడ్డలు అవసరం లేదు ఇప్పుడు. అదే ఉల్లిగడ్డలు పెరుగు, అది కూడా అనుకోలే మనం. అది కూడా మర్చిపోయిండు. పెరుగు ఉడవాలి అన్నావా? నువ్వేమన్నా అన్నావా? అనలే కానీ మరి అదే అంటే ఉల్లిగడ్డలు నువ్వు అన్నప్పుడు నేను పెరుగు అన్నా. ఇంకేది అయిపోయింది అంతే. ఇక ఉల్లిగడ్డలు నేను ఉడవాలే అని నేను మధ్యలో చెప్పినా అని అన్నావు అంతే. ఇప్పుడు ఏమనుకోలే. పెరుగు తాగచ్చు, ఏమున్నది. పెరుగు తాగితే తినబుద్ధి కాదు మళ్ళా. ఐస్ క్రీమ్ లాగా
తినొచ్చు, అంత బాగుంది. ఈ మేము చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుంది అసలు, మంచిగా హాయిగా కడుపుకు హాయిగా మంచిగా ఉంది. కానీ బాగా తెలిసినా నాకు హాయిగా లేదు. అవును, మేము అంటే ఇంత తయారు చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. అక్కడ కొంచెం కారం కారం వేడివేడిగా, అంటే ఇక్కడ వేడివేడే ఉంది. అక్కడ తినే బదులు ఇట్లా మనమే అంటే అన్ని కూరగాయలు వేసుకొని చేస్తే, అవును ఒకసారి పాలకూర ఆకుకూరలు వేసి చూస్తే ఎట్లుంటుందో చూడాలి. ఫ్రైడ్ రైసా? ఆకుకూరలతో ఫ్రైడ్ రైసా? చేరా చూడాలి మనం. ఆకుకూరలు ఉడకబెడితేనే మంచిది, ఫ్రై చేసుకుంటే కష్టమే. సోయా సాస్, చిల్లీ సాస్, అట్లాంటి ఏ సాస్, అజినామోటో అట్లాంటిది ఏం లేకుండా ఆయిల్ ఎగ్గులు మాత్రం మంచిగా ఫ్రై చేసిన ఎగ్గులు మంచిగా ఫ్రై చేసి, అంటే ఈ ఎగ్గులు కాకుండా ఇక్కడ పెట్టుకున్న ఎగ్గులు కాకుండా దానిలో వేసిన ఎగ్గులు మంచిగా పక్కకు ఫ్రై చేసి పక్కకు తీసి తక్కువ నూనెతో చేసిన వీడియో చూడండి ఒకసారి, మంచిగా కమ్మ ఉంది టేస్ట్. ఆయన ఫ్రైడ్ రైస్ అంటే ఎట్లా అదే పెట్టుకొని తినొచ్చు, నువ్వు ప్యూరీ గీరి ఏం అవసరం లేదని అన్నాడు. కాకపోతే ప్యూరీ మంచిగా నాకు ఎగ్గులు నచ్చుకోవడానికి మంచిగా ఉంది. దీనిలో కూడా అంటే వీటితో ఏమన్నా టమాటో సాస్ అయినా టమాటో ఇట్లాంటిదైనా ఆ టేస్ట్ పోతుంది. అంటే దాని టేస్ట్ ని ఆస్వాదించుకుంటూ, ఇప్పుడు ఎగ్ పఫ్, చికెన్ పఫ్, ఎగ్ పఫ్లు అట్లాంటివి తిన్నప్పుడు అది ఆస్వాదించుకుంటూ తింటే మంచి అనిపిస్తుంది. ఇక సాస్ వేసుకుంటే ఆ సాసే టేస్ట్ వస్తుంది కదా టమాటా సాస్ లో ఒక్కొక్కరు, అంటే కదా ఏదో అక్కడ ఉట్టి పోతుంది, వాళ్ళ మీద ఎందుకు పోగొట్టాలని చెప్పి అక్కడ పోయినప్పుడు ఆ సాసే పోసుకుంటా అంటే అయితే, ఎందుకంటే పైసలు కడతాను కదా ఉట్టి ఎందుకు పోవాలి అని చెప్పి టమాటాలు మంచిగా ఉడికిచ్చి పేస్ట్ పట్టి, అంటే మిక్సీలో పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని ఉడికించిన కారం పేస్ట్. పిజ్జా తీసుకుంటాం, పిజ్జా ఏదైనా కొన్నప్పుడు 200-300 పెట్టి పిజ్జా తీసుకొని ₹2 సాస్ పోసుకుంటే అది ₹2 సాస్ టేస్ట్ వస్తుంది అంతే. ఎగ్ పఫ్ తీసుకొని తిన్నాక అంతే, అది పిజ్జా తీసుకొని తిన్నాక అంతే టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవర్ ని అట్లనే ఎంజాయ్ చేయాలి అనేది నీ ఉద్దేశం, అంతే కదా. సరే, ఇంకా సడన్ గా అనుకున్నాం టాస్క్ వైజ్ గా అని చెప్పేసి, ఇప్పుడు మేము తిన్న ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక టాస్క్, ఇది ఒక టాస్క్. ఫస్ట్ టాస్క్ సెకండ్ టాస్క్ లో ఎవరు విన్ అవుతారు ఏందనేది చూద్దాము. ఇది పింక్ డ్రాగన్ ఫ్రూట్, వైట్ కలర్ ఉంటాయి, ఇవి ఉంటాయి కదా. డ్రాగన్ ఫ్రూట్ అంటే ఆరోగ్యానికి మంచిది అంటే. అయ్యో చదివినే మర్చిపోతాము మరుపులో ఫస్ట్. అంటే ఎట్లయినా రెడ్ బ్లడ్ ఇస్తుంది కావచ్చు, మంచిదని తెలుసు కానీ అవన్నీ ఉపయోగాలు అవన్నీ కొంచెం అన్ని గుర్తులేవు అన్నట్టు. యాంటీ ఆక్సిడెంట్లు అవి ఇవి అని ఉంటాయి కదా. యాక్సిడెంట్ అయితే నువ్వు ఆల్రెడీ మొత్తం తీసావు, తీతామని మొత్తం తీసావు. 1 2 3 1 2 3. నేను మింగుదా అంటే ఇట్లా వచ్చేటట్టు అయిపోయింది. అబ్బా అమ్మయ్యా, ఇట్లా కాదు బావా, నువ్వు ఎందుకు గెలుస్తాను అంటే అసలు నేను 500 పెట్టినప్పుడు నువ్వు పెడతలేవు బావా. ఎందుకు అట్లా? నువ్వు పెట్టాలి, తర్వాతనే ఇస్తా కదా. ఇస్తానా? అట్టేం లేదు. ఇప్పుడు చెప్పి ఇక మాట్లాడు, ఏదైనా దుడుచుకో. మాట్లాడలేవు ఇక. ఇది చాలా మంచిది, అంటే ఇది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అట. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల రక్త కణాలు పడిపోయినప్పుడు డ్రాగన్ ఫ్రూట్లు తింటూ ఉంటారు. పోయింది ఇక తినద్దు, నువ్వు గెలుస్తాను కాబట్టి. అబ్బా టేస్ట్ తెల్లది కొంచెం సప్పగా అనిపిస్తుంది, ఎర్రది మస్తు అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది. ఇది మరి ఇక్కడ వండేటి ఏంటియో మరి బయట పండించేది ఏందో తెలియదు, బయట నుండి ఇంపోర్ట్ చేస్తారట. ఇవి ఇంపోర్ట్ చేసే కావచ్చు రెడ్డి. అయితే ఇట్లా పండ్ల అమ్మాయి దగ్గర అన్నయ్య చెప్పిండు, అంటే అన్నయ్య కూడా మన ఎంకేటీవీ సబ్స్క్రైబరే. స్ట్రాబెర్రీస్ తెచ్చిండు అనమాట, ఒక బాక్స్ తీసుకున్నాము వీటితో పాటు. అవి ఇట్లా ఒక స్పెషల్గా తెచ్చిండ్రట, ఇవి బయట నుంచి తెచ్చినాము. అవి కూడా స్ట్రాబెర్రీలు అయితే ఎప్పుడో ఒకసారి ఉంటాయట, తీసుకోండి అని ఇచ్చారనమాట. ₹100 బాక్స్లా ఎన్ని ఉండే బాబు, 10 గలు ఉంటాయా? 15. మనకు టమాటా తిన్నట్టే అనిపించింది. ఎన్నో రోజుల నుండి స్ట్రాబెర్రీ అవి తినాలి టేస్ట్ చేయాలని ఎప్పుడుండో, అంటే సుమారు 2005 నుండి అనుకుంటానా. నేను నిన్న టేస్ట్ చేసిన, నేను కూడా అంతే.
ఫస్ట్ టైం తినడము. అవి పెట్టుంటే బాగుండు కానీ కొన్నాం కదా అవి ఎక్కడ ఖరాబ్ అవుతాయో అని కడుపులో వేసేసినాం. ఫుడ్ ఛాలెంజ్ దాకా మా మనసు ఆగలేదు. తాపుకొట్టి మేము పిల్లలు మనిషి అట్లా తినేసినాం. తింటే టక్కన అయిపోయినాయి. టమాటా లాగా మంచిగా కొంచెం చిన్న టమాటా లాగా మనం రావణకాయలు అంటాము అవి చిన్నగా టేస్ట్ అట్లుండే. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగుంది కానీ బాగా గెలిచి అస్సలు బాగాలేదు. ఏమన్నా అంటే చాలు నేను 500 పెట్టినప్పుడు అవి దంచుకుంటాడు ఖచ్చితంగా. నువ్వే తీసుకుంటాను బావ, ఈసారి నువ్వు కూడా పెట్టు ఓకేనా. బాగుంది. ఇప్పుడు నేను పెట్టినట్టే కదా వర్షి, నేను అంటే నువ్వు కనబడాలి నాకు, అప్పుడు నాకు కొంచెం ఉత్సాహం వస్తుంది. జస్ట్ మిస్ బావా నేను అనక అన్న కథం అయిపోయింది, ఆల్రెడీ ఆగం అయిపోయింది. నువ్వు అంటే ఆ అన్నోళ్ళదే విన్నారు. అయితే వర్షి ఇంకా అనొచ్చు, ఎందుకంటే నా లోపల కొంచెం ఉండే ఇట్లా ఇట్లా అన్న లాస్ట్ కి ముందే చెప్పాలి కదా. పళ్ళని పింకుమయమైనాయి బాగా అవుతాండి అనిపిస్తుంది. ఇదండి సరదా సరదా తిండి పోటీ. ఇద్దరం పడుతున్న ఒక పోటీలో ఒకరు గెలుసుడు ఒకరు ఓడు అది ఖాయం. వర్షి చాలా ఆనందదాయకం. నేను గెలిచిన్నా వర్షి అది నిజం బయటకు వచ్చింది. వర్షి ఓడిపోవడం అనేది నిజం బయటకు వచ్చింది అన్నట్టు. వర్షి ఓడిపోవడం నాకు చాలా ఆనందదాయకం. అది అసలు అర్థం చేసుకోవాల్సింది, అందుకే అది వెంటనే వచ్చింది. మరి అప్పుడు అంటే నువ్వు గెలిచినప్పుడు అదొకటి పెట్టుకున్నావు చెప్పాలని. వర్షి గెలవడం నాకు ఆనందదాయకం, ఇప్పుడు ఓడిపోవడం బాధాదాయకం అని వర్షి ఓడిపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. 2 గంటలు ఇప్పుడు పక్క కూర్చొని పెడతాడు ఆయన. అవును, కన్నీళ్ళు ఏ బకెట్ల పట్టానో తెలియదు. అవి ఐస్ వేసి వీటిని ఏమంటారు ఇట్లా లిఖించాలి, ఎందుకంటే ఎప్పటికెప్పటికి రావు కదా అవి. అందుకని ఆడవాళ్ళకు ఊరికే వస్తాయి కానీ అబ్బాయిలకు రావు కదా, అందుకని. ఇదండి ఏదైనా ఎమోషన్ ఫీల్ అయితే ఒట్టినే కళ్ళ నీళ్ళు వస్తుంటాయి. ఏదైనా సన్నివేశాలు సినిమా చూస్తున్నప్పుడు ఏదైనా ఎమోషన్స్ వస్తున్నప్పుడు వరంగా ఒట్టినే ఏడుపు వస్తుంటది. అట్లా రావనేమున్నది, ఎవరికైనా ఏడుపు అనేది ఎవరికైనా వస్తాయి. కానీ కొంచెం ఏంటంటే అది ఎందుకు ఏంటిది అనేది కొంచెం మనసుకు తీసుకుంటాం కాబట్టి ఆయనకు కొంచెం ఆ పాత ఫీల్, ఆ చిన్నప్పటి రోజులు అవిటినైతే బాగా అయ్యో నన్ను ఇట్లా కనబడ్డప్పుడు మేము కూడా ఇట్లా చేసేది, మా తాతతో నేను ఇట్లా చేనుకు పోయేది, ఇట్లా నీళ్ళు కట్టేది, పాత అనుభూతులు, పాత ప్రేమలు, పాత ఏవి తిరిగి రావననే. మేము చిన్నప్పుడు డక్కెన్లు ఆడేది. చిన్నప్పుడు మా ఫ్రెండ్ జిరామేష్ అని ఉండే, చింత చెట్టు మీద ఎక్కి అక్కడనే కోతి కొమ్మ ఆట ఆడేది. చింత చెట్టు మీద ఎక్కి వాళ్ళు మళ్ళా తిరిగేసరికి కూడా అక్కడే దాచుకో. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఇక చెప్పాలంటే బొచ్చడు ఉంటుంది. అట్లాంటి ఇట్లా ఇప్పుడు సరదాగా అట్లా వచ్చినప్పుడు వీడియోస్ ఏమైనా వచ్చినప్పుడు కానీ ఇట్లా ఎమోషనల్ గా అట్లా అనిపిస్తూ ఉంటది. అంతే పాత రోజులు అవి ఏవైనా కొంచెం గోల్డ్ మెమొరీ లాగా అనిపిస్తుంది అనమాట. అది ఇదండి సరదా తిండి పట్టి బాగానే వినవడం జరిగింది. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సోది అనుకోవద్దు, మాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం. హ్యాపీగా సరదాగా ఉండడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాం. అందులో వచ్చిన ముచ్చట్లు 4 చెప్పాలనేసి అనుకుంటూ ఉంటాం. అంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.